జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. త్రికూటము సువేలము అని 2 పర్వతాలున్నాయి లంకలో. అందులో త్రికూట పర్వతం మీద కాంచన లంకని నిర్మాణం చేశాను. అమరావతి ఎలా ఉంటుందో ఆ కాంచన లంక అలాగే ఉంటుంది. అది అంతా బంగారము, వజ్రములు, వైఢూర్యములు, పగడములు అటువంటి వాటితో నిర్మాణం చేశాను. దానితో తుల్యమైందిక భూమి మీద లేదు, దాన్ని మీరు ఆక్రమించండి అన్నాడు. అది ఎవరిది అంటే ఎవరి కోసం నిర్మింపబడింది కాదు, అది విశ్వకర్మది. అది రాక్షసులకి కొంతకాలం ఇచ్చాడు. శ్రీ మహావిష్ణువు తరిమేశారు, కుబేరుడు పుచ్చుకున్నాడు. కుబేరుడు అన్నగారన్న ధర్మం కూడా లేకుండా తరిమి కొట్టి ఆక్రమించాడు రావణాసురుడు. కాబట్టి నిజానికి ఆ లంక రావణుడిది కాదు, అది విశ్వకర్మది. విశ్వకర్మ లంకని రావణుడు నాది అని పరిపాలిస్తున్నాడు, అబద్ధం చెప్పి పరిపాలిస్తున్నాడు, ఆయనది కాదు. ఆ తర్వాత ఒకప్పుడు కుబేరుడు దూతని పంపించి తప్పురా, నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు, ఇటువంటి పనులు చెయ్యవద్దని సందేశం పంపాడు. నాకు సందేశం పంపేవాడివా అని కుబేరుడి మీదకి యుద్ధానికి వెళ్ళి కుబేరుడిని తల మీద గదతో కొట్టి నెత్తురు కక్కుకుని స్పృహ తప్పి పడిపోయేటట్టు చేసి పుష్పక విమానాన్ని బలవంతంగా అపహరించి తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు లంకాపట్టణం గురించి ఆలోచిస్తే పైకి చాలా సౌందర్యం, కానీ అది ఎవరిదో ఇల్లు. వీడు బలవంతంగా ఆక్రమించాడు. అసలు యజమాని దగ్గరికి కూడా రానివ్వడు, యజమాని పేరు కూడా చెప్పడు. ఆ యజమానికి వీడితో గొడవ ఎందుకని వదిలేశాడు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అందులో ఉన్న వస్తువులు ఏమైనా మీరు చూడడానికి వెళ్ళారనుకోండి, ఆ వస్తువులు చూసి పుష్పక విమానం అబ్బా చాలా బాగుంది అంటాం పైకి, కానీ అదో ఎత్తుకొచ్చిన వస్తువు. అందులో ఉన్నవన్నీ, అందులో ఉన్నటువంటి వాళ్ళు రావణుడు ఇష్టపడి తెచ్చినవన్నీ కూడా ధర్మ విరుద్ధంగా ఎత్తుకొచ్చి అక్కడ పెట్టినవే. ఇప్పుడు బాహ్యంలో సౌందర్యం, ఆంతరముగా అది రావణుడి దుష్టబుద్ధికి ప్రతీక. ఇది బాహ్యంలో పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమాన వివాకాశే దదర్శ హనుమాన్ పురీం. ఎక్కడైనా ఓ నగరం అంటే భూమి మీద ఉండాలి. లంకాపట్టణానికి ఉన్న సౌందర్యం ఏమిటంటే అది ఆకాశంలో వేలాడుతున్నట్టుంటుంది. అందుకే ప్లవమాన వివాకాశే అన్నారు మహర్షి. అంటే అసలు అది చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో చూడండి. అటువంటి లంకాపట్టణాన్ని నిర్మాణం చేశాడు విశ్వకర్మ. దాన్ని ఆక్రమించి అందులో రావణాసురుడు పరిపాలన చేస్తున్నాడు. ఇది బాహ్యం. ఆంతరం, ఈ శరీరాన్ని ఎవరు నిర్మాణం చేశారు ఈ లంకని? ఇది కాంచన లంక. ఎవరికి వాడికి ఇది కాంచన లంక. అద్దం ముందు నించుంటే ఎవరికి వాడికే కాంచన లంక. నేను చాలా బాగుంటానన్న భావన లేదనుకోండి, అసలు మనిషి బ్రతకగలడండి? బ్రతకలేడు. ఎవరికి వాళ్ళకే అబ్బా నేను ఎంత బాగుంటానో అని అనిపిస్తుంది. అలా అనిపించాలి కూడా, అలా అనిపించకపోతే ఉండలేడు. కాబట్టి కాంచన లంక. నిజానికి ఇది ఎవరు నిర్మించారు? ఇందులో ఒక చిన్న చుక్క పెట్టినంత కూడా ఎక్కడా డబ్బిచ్చి మనం తెచ్చుకున్నది లేదు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, 7 ధాతువులు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, నిత్యము రక్తకేశనాళికల్లోంచి వెంట్రుకలంత సన్నగా ఉన్నటువంటి గొట్టాల్లోంచి నెత్తురు తిరగడం, ఇవన్నీ కూడా చేస్తున్నవాడు పరబ్రహ్మ. మనం నోట్లోకి తింటే కడుపులో జీర్ణం చేసేవాడు ఆయన. ఇంత గొప్పగా ఆయన నిర్మాణం చేస్తే నేను నాది అని ఇలా చూపిస్తాను. ఎక్కడున్నాడు రావణాసురుడు? ఇక్కడే ఉన్నాడు. కాబట్టి పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమాన వివాకాశే తదర్శ హనుమాన్ పురీం. ఇది ఆశ్చర్యంగా చూస్తున్నారు హనుమ. అంటే ఒక జ్ఞాని, ఒక యోగి శరీరంలో తాదాత్మ్యత పొంది ఉండేటటువంటి వాళ్ళని చూసేటటువంటి విధానాన్ని ఆవిష్కరిస్తున్నారు ఆంతరంగా మహర్షి. అందుకే బహువిధముల సుందరకాండ. ఇన్ని సౌందర్యాలు ఏకకాలమనందు ఆవిష్కృతమవుతాయి. సరే, లంకలోకి ప్రవేశించాలి కదూ, మరి ఇంతమంది విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతుంటే ఎలా వెతకడం? అందుకని సూర్యే చాస్తం గతే రాత్రం దేహం సంక్షిప్యమారుతి వృషదంశకమత్ర సన్ బభూవా అద్భుత దర్శన. సూర్యాస్తమయం అయిపోయి చీకటి పడిపోయిన తరువాత రాక్షసులకి భోగకాలం కనుక వాళ్ళు భోగాలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను సీతాన్వేషణం చెయ్యాలి అని చెప్పి పిల్లంత శరీరాన్ని చేసుకున్న వారై చిన్న శరీరాన్ని పొంది ఆయన లంకాపట్టణంలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. బ్రహ్మగారి వరం కామరూపి. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతారు. పిల్లంతా అనడం ఎందుకు? వృషదంశకమాత్రసన్,
చీకట్లో మిగిలిన వాళ్ళు చూడలేని దాన్ని పిల్లి చూస్తుంది. యోగి అందరూ చీకట్లో ఉంటే ఆయన ఒక్కడు వెలుతురు చూస్తుంటాడు, పరబ్రహ్మాన్ని చూస్తాడు. అందుకే పిల్లంత వారై లంకాపట్టణంలో వెతకడానికి సింహద్వారం దగ్గరికి వెళ్ళారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.